వెల్కమ్ టు వార్త. నేను దేవా. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోకు సంబంధించిన శంకర్ గౌడ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. అంటే మార్గ మధ్యంలో కూడా మృతి చెందిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు నుంచి దాదాపు ఇప్పటికే 35 గంటలుగా వస్తుంది ఆర్టీసీ సమ్మె. ఒకవైపు చూస్తే వరుసగా ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అని చూడడానికి ఏం లేదండి. ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఆర్టీసీ కార్మికులను. వాళ్ళు అనాథాలుగా మారిపోయినారు. కనీసం ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడానికి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రయత్నం చేస్తుంటే కూడా వాళ్లకు టెంట్లు ఇవ్వద్దంటున్నారు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వద్దంటున్నారు, వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళ న్యూస్ రాయొద్దంటున్నారు. అట్లా చేసిన వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నారు. ఇక్కడ ఉంది పరిస్థితి. ఆ నిరాశ నిస్పృహలతోనే మరి శంకర్ గౌడ్ గారు ఆత్మహత్యకి పాల్పడ్డారని నేను అనుకుంటున్నా. అట్లా బలవన్మరణకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. జీవితాలు చాలా విలువైనవి. మన వెనుక కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులందరి వెనక తెలంగాణ సమాజం అంతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా తెలంగాణ సమాజం అంతుంది. అందుకొరకు ఈ బలవన్మరణాలకు పాల్పడకూడదని నేను ఆర్టీసీ కార్మికులు రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ప్రభుత్వం దగ్గర ఏ ప్లాన్ లేదు కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా రేవంత్ రెడ్డిలు అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే మంత్రి పొన్నం మాత్రం అటువైపు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల హస్తమైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక ఉందని వాళ్ళే కుట్రపరితంగా వీరిని ముందుంచి మరి ఆ సమ్మె చేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందండి? మేము ప్రజా సమస్యల మీద పోరాడతాం. మాకు ఆర్టీసీ కార్మికులు ఒక్కరే కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎవరికి సమస్య ఉన్నా వాళ్లకు సానుకూలంగా స్పందించడం, వాళ్లకు సంఘీభావం తెలపడం అనేది ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత, మానవులుగా మా ధర్మం. మేము చేస్తూనే ఉంటాం. మేము తీసుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి మీరు వాళ్ళని మీ వైపు తిప్పుకోండి. ఆర్టీసీ కార్మికులను ఎవరొద్దంటున్నారు? వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిండ్రు? మీ మీద నమ్మకం లేకనే కదా. మీరు అసలు డోర్లు కూడా ఓపెన్ చేస్తలేరు వాళ్ళకు కనీసం నీళ్ళు కూడా ఇస్తలేరు, నీడ ఇస్తలేరు. ఇవన్నీ అందుకే వాళ్ళ గొల్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. మేము ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉండే బాధ్యత అది. అట్లాంటప్పుడు దీని వెనక హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు అనేది అది ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది. సో ఆ విధమైన పరిస్థితి ఎలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే కనుక అంటే అదుపు తప్పుతుందని చెప్పొచ్చు. గతంలో మీరు పోలీస్ శాఖలో కూడా ఉన్నత స్థాయి అధికారి, లాండ్ ఆర్డర్ చూస్తే అట్లా ఏమనిపిస్తుంది? అంటే పోలీసులు అటువైపు లాఠీ చార్జీ చేయడం కానీ, అంటే వారిని పరామర్శించడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం కానీ, వీటన్నిటిని చూస్తే ఎట్లా? తీవ్రమైన నిర్బంధం. అంటే ప్రభుత్వం కేవలం పోలీస్ వ్యవస్థనే నమ్ముకున్నది. అందుకొరకు నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒకటే వ్యక్తి ఉండడం, అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉండడం, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజలను మీద తీవ్రమైన నిర్బంధం ఇచ్చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఇవాళ మరి మధుసూదనాచారి గారిని, సబితాయింద్ర రెడ్డి గారిని, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని, ఇంకా చాలామందిని చేశారు. మా ఇండ్ల దగ్గర కూడా పోలీసులు పంపించారు. కేటీఆర్ గారింటికి పోలీసులు పంపించారు. అంటే హరీష్ రావు గారింటికి పంపించారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే పోలీసుల మీద నమ్ముకొని చేస్తే అవుతుందా? రేపు తెలంగాణ ఒక నేపాల్ లాగా కాదని గ్యారంటీ ఏమున్నది? తెలంగాణ ఒక శ్రీలంక లాగా మారదని గ్యారంటీ ఏమున్నది? సో అందుకొరకు ఏమాత్రం పరిపక్వత లేకుండా మరి పరిపాలన చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే హైకోర్టు పీసీ ఘోష్ నివేదికను బట్టి అటువైపు కేసీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఇదే విషయంపై నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా అటువైపు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు కూడా అటువైపు తెలంగాణ సర్కార్ యోచిస్తుంది. ఎట్లా చూడవచ్చు? వాళ్ళు వేసుకొనివ్వండి, కానీ అక్కడ వీగిపోతారనే నమ్మకం మాకున్నది. అక్కడ అనవసరంగా ప్రజాధనం వేస్ట్ చేయడం. ఇప్పటికే పీసీ ఘోష్ కోసం 12 కోట్లు వేస్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ అంటే అదొక మళ్ళీ 5 కోట్ల క్షవరం. సో విలువైన తెలంగాణ ప్రజల ధనాన్ని సుప్రీంకోర్టులో తగలేసేదానికన్నా కూడా నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ఫీ రియంబర్స్మెంట్తో ఒక 1,00,000 మంది పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వండి. లేకపోతే ఢిల్లీకి మూటలు పంపించడం బదులు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆరోగ్య శాఖను బాగా డెవలప్ చేయండి, గురుకులాలను డెవలప్ చేయండి. సో అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న పాలమూరు రంగారెడ్డి మీద పెట్టండి ఆ పైసల ఖర్చులు. ఎందుకు అనవసరంగా ఆ డబ్బులు తీసుకుపోయి సుప్రీంకోర్టులో పెడతారు అనేది నా పాయింట్. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఆర్టీసీ కార్మికుల పట్ల అయితే కొంత వివక్ష చూపిస్తుందని, తక్షణమే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని అయితే మాత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.